హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక ఏజెంట్ చేతిలో మోసపోయి ఒక మహిళ 22 ఏళ్ళుగా పాకిస్తాన్లో ఇరుక్కుపోయింది. ఒక యూట్యూబర్ ద్వారా తను భారత్‌కి తిరిగొచ్చింది. ఇది ఎలా జరిగింది? ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ఏజెంట్ చేతిలో మోసపోయిన మహిళ గత 22 ఏళ్ళుగా పాకిస్తాన్లో నరకయాతన అనుభవించింది. ఒక యూట్యూబర్ ద్వారా అసలు విషయం బయటపడటంతో తాజాగా ఆమె భారత్ తిరిగి వచ్చింది. ముంబైకి చెందిన హమీదా బానో భర్త మరణించడంతో దోహా, ఖతార్, దుబాయ్, సౌదీ అరేబియా దేశాల్లో ఆమె వంట మనిషిగా పనిచేసి అక్కడ ఆమె సంపాదించిన డబ్బుతో మళ్ళీ అక్కడికి ఇండియాకి తిరిగి వచ్చి అక్కడ ఉన్న తన 4 పిల్లలకి ఆ డబ్బులు పంపించింది. భారత్లో ఉన్న తన 4 పిల్లలకి. ఈ క్రమంలోనే 2002లో దుబాయ్ వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా ఒక ఏజెంట్ చేతిలో ఆమె మోసపోయి పాకిస్తాన్లోని హైదరాబాద్ జిల్లాకు తీసుకువెళ్లారు. గత 22 ఏళ్లుగా ఆమె అక్కడే చిక్కుకుపోయి అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో 2022లో వలీపుల్లా మరూఫ్ అనే యూట్యూబర్ తన బ్లాగ్ కోసం ఆమెను పలకరించాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ వెంటనే బానో కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఒక యూట్యూబరు తన బ్లాగ్ కోసం ఆయన పలకరించాడు. మీరేం చేస్తున్నారు, ఏంటి, ఎక్కడుంటారని. అయితే ఆమె ఈ స్టోరీ అంతా అతనికి చెప్పుకొచ్చింది. ఈ స్టోరీ అంతా అతను చెప్పుకురావడంతో అతని వల్ల ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తెలిసింది. తెలియడంతో వాళ్ళు వెంటనే స్పందించి తను భారత్ తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అది ఎలా చేశారంటే, అధికారుల సాయంతో పాకిస్తాన్ నుంచి కరాచీకి, అక్కడి నుంచి లాహోర్కి వాఘా సరిహద్దు మీదుగా స్వదేశానికి చేరుకున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తన కుటుంబ సభ్యులను మళ్ళీ కలిసినందుకు ఆమె ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. భారత్ తిరిగి వస్తారనే ఆశ కూడా ఆమె కోల్పోయింది. కానీ ఇలా తిరిగి రావడం సంతోషంగా ఉందని, మరోవైపు ఆమె పాకిస్తాన్లో ఉన్న సమయంలోనే ఇన్ని సంవత్సరాలు మరో వ్యక్తిని కూడా ఆమె పెళ్లి చేసుకుంది. అయితే ఆయన కోవిడ్ సమయంలో అతను చనిపోయాడు. ఏదన్నా కానీ ఫేక్ ఏజెంట్లను నమ్ముకొని విదేశాలు వెళ్తే అక్కడంతా సక్రమంగా ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఇలాంటి పరిణామాలు ఎదురైతే మాత్రం చాలా ఇబ్బందులు పడాలి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది ఫేక్ వీసా, ఇలా ఫేక్ పాస్పోర్ట్ల ద్వారా విదేశాలు వెళ్ళి అక్కడ వాళ్ళ చేతిలో చిక్కుకుపోయి వాళ్ళు నరకయాతన అనుభవిస్తూ ఇక్కడికి రాలేక, అక్కడ ఉండలేక ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంఘటనలు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఇలాంటి ఫేక్ ఏజెంట్ల దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండడం అనేది నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మరికొంతమంది రీచ్ అవ్వడానికి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్లే జరుగుతుంది. థ్యాంక్ యూ.